ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకు రుద్రబావ గురించి బాగా తెలుసు కదా పారు. సో నువ్వు నీ వంతు ప్రయత్నంతో రుద్రబావని మళ్ళీ నీ ప్రేమలో పడేలా ప్రయత్నించు. ఆ తర్వాత గంగని బావగారి లైఫ్లో నుంచి తరిమేయడం వెరీ ఈజీ. మీరంతా ఇంత సపోర్ట్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. బట్ రుద్రలో మార్పు వస్తుందనే నమ్మకం మాత్రం నాకు లేదు. కానీ నేను ఎలాగైనా రుద్రని పెళ్లి చేసుకోవాలి అంతే. లేదంటే సొసైటీలో నేను తలెత్తుకుని తిరగలేను. మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారు సరే, కానీ గంగని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఈ ఇంట్లో ఉన్నారు కదా, మరి వాళ్ళని ఎలా అపోజ్ చేస్తారు? అంకుల్ అయితే ఈ ఇంటి ఆస్తి అధికారం కూడా ఆ గంగ చేతిలో పెట్టేంత అభిమానం చూపిస్తున్నారు. మాకు కూడా భయం ఉంది పారు. మొదటి నుంచి కూడా మావయ్య గారు గంగని సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. మంచితనం, అమాయకత్వం అనే నటంతో మావయ్య గారిని నమ్మించింది. అత్తయ్య గారిని కూడా అలాగే నమ్మించింది. కానీ అత్తయ్య తెలివిగా బయటపడింది. ఇక ప్రీతి, ప్రమీల అక్క వాళ్ళందరికీ గంగ మీద అభిమానం కంటే నువ్వు రుద్రబావని మోసం చేసి వెళ్ళిపోయావనే కోపంలో ఉన్నారు. సో అందుకే వాళ్ళు నీతో అవాయిడింగ్గా ఉన్నారు. ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంటంటే ఇంట్లో వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా నీకు ఫేవర్గా మార్చుకోవడం. ఆ తర్వాత స్లోగా వాళ్లే మన దారిలోకి వస్తారు. వాళ్ళంతా సరే ఆంటీ, కానీ ఆ గంగ పుట్టలో పాములాగా పాతుకుపోతూ ఉంటుంది. మరి తననేం చేస్తారు? ఆ పాముని పొమ్మనకుండానే పొగ పెడతాను. సడన్ గా పొగేంటి? ఏదో తగలబడుతున్నట్టుంది. పదవి చూద్దాం. సరే వెళ్ళి నా బట్టలు ఐరన్ చేయి. ఐరన్ బాక్స్ షాక్ కొట్టకుండా, నా బట్టలు తగలబెట్టకుండా జాగ్రత్తగా చెయ్యి. కాలండి, తొందరగా కాలాలి. ఏ గంగా, ఏం చేస్తున్నావు? మీ బట్టలు ఇస్త్రీ చేయమన్నారు కదా, ఇస్త్రీ పెట్టలేదు. అందుకే చంపి ఇస్త్రీ చేయాలనుకుంటున్నాను. వాట్? ఇంట్లో ఐరన్ బాక్స్ ఉంది కదా. కానీ అది డేంజరింగ్ సారు. పైగా మీరు షాకింగ్ కొట్టకుండా, పొరపాటున కూడా సొక్కా కాలకుండా జాగ్రత్తగా ఇస్త్రీ చేయమన్నారు కదా, అందుకే ఈ ఏర్పాటు చేశాను. వదినా, చంబిస్త్రీ అంటే ఏంటి? అసలు ఈ కట్టెలెందుకు కాలు పెడుతున్నావు? నిప్పులు కావాలి కదా, అందుకు. నిప్పులెందుకు? మీకెవ్వరికి ఏమీ తెలీదు. ఇస్త్రీ పెట్టెలో నిప్పులేసే ఇస్త్రీ చేస్తారు కదా. అది తెలుసు, కానీ చెంబిస్త్రీ ఎలా? ఎలా ఏంటి? ఇదిగో ఈ చెంబు తీసుకొని ఇలా నిన్ను ఎందుకని అలా కోపడతావు? బ్రిలియంట్ ఐడియా కదా, పవర్ కూడా సేవ్ అవుతుంది, అండ్ కూడా ఎక్సర్సైజ్ ఉన్నట్టుంటుంది కదా. ఇంకా ఈ పొగకి దోమలు కూడా రావు. ఓ, ఎన్విరాన్మెంటల్ ఫేవర్ అన్నమాట. అదే అయితే ఐ గివ్ మై సారీస్ ఆల్సో ఐరన్ వెల్. పిన్ని ప్లీజ్. ప్లీజ్ ఎందుకండి? ఓ, నాకు ఇబ్బంది అవుతుందనా? అదేం లేదు, ఇంట్లో అందరి బట్టలు నానే ఇస్త్రీ చేస్తాను. స్నేహ, వంశీ, మీరు కూడా తీసుకురండి. ఆగండి. ఈ తింగర్ దాని వల్ల మీరందరూ కూడా తింగర్ బ్యాచ్ లో తయారవుతున్నారు. పోండి.
అయ్యో. ప్రీతి వెళ్ళండి. ఏంటి సార్ అందరినీ అలా పంపించేశారు? ఆహా, సరే అయితే మీ బట్టలైనా ఇస్త్రీ చేస్తాను. ఏం అక్కర్లేదు. అసలు నీకు పని చెప్పాను చూడు, నాది బుద్ధి తక్కువ. ఏదైనా టాపిక్ వస్తే చాలు తెలివైన దానిలా ఇంత లెంగ్త్ డైలాగులు చెప్తావు కదా. కొన్నిసార్లు ఇంత ఫూలిష్గా ఎందుకు బిహేవ్ చేస్తావు? ఇందులో ఫూలిషింగ్ ఏముంది సార్? మా బస్తీలో ఎవరు కరెంటు పెట్టే వాడరు, ఇట్టాగే చేస్తారు. నాను కూడా అదే చేశాను. తప్పున్నరా? ఇంకా నయం, కొద్దిసేపు ఉంటే ఇల్లు కూడా తగలబెట్టేస్తావు. దయచేసి నీ బ్రెయిన్ ఇక్కడ వాడక తల్లి. వెళ్ళ. లక్ష్మణ్, లక్ష్మణ్ సార్. వాటర్ పోసి ఆర్పు. అలాగే సార్. ఏంటండి అసలు ఇలాంటి ఫూలిష్ గర్ల్ని రుద్ర తన భార్య అని చెప్పుకుంటున్నాడు? ఛ! చుట్టుపక్కల ఎవరైనా చూస్తే ఎంత పరువు తక్కువ. మన ఇంటి సర్వెంట్స్ కూడా ఇంతకన్నా చీప్గా ఆలోచించరు. అత్తయ్య గారు, మీరు కాస్త చొరవ తీసుకొని త్వరగా గంగని బయటికి పంపితే మన గౌరవం మనకుంటుంది. కరెక్ట్ ఆంటీ. వదిన వల్ల ఇవాళ ఫుల్గా నవ్వుకున్నాం. బాక్సింగ్ తప్ప వేరే ఏమి తెలియని అన్నయ్య చేత ఇవాళ గంగ అన్ని పనులు చేయించింది. అవును, కాస్తుంటే బావగారి చేత చెంబిస్త్రీ కూడా చేయించేది. ఏమైనా గంగా ఎక్కడుంటే అక్కడ సందడే సందడి. నా లైఫ్ని చూస్తే మీకు కామెడీ అయిపోయింది కదా. సారీ అన్నయ్య, కానీ మీ జోడి మాత్రం భలే సెట్ అయిందన్నయ్య. టామ్ అండ్ జెర్రీలా. మేమంతా నీకు భయపడుతుంటే వదిన మాత్రం నిన్ను భయపెడుతుందన్నయ్య. మీరు నన్ను ఇలా టీజ్ చేసే బదులు ఆ గంగకి ఇంట్లో ఎలా నడుచుకోవాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ముఖ్యంగా ఆ తింగర్తనం వదిలేసి తెలివిగా ఎలా ప్రవర్తించాలో కాస్త నేర్పించొచ్చు కదా. సారీ అన్నయ్య, అది మా వల్ల కాదు. గంగ ఎవరి మాట వినదు, ఎవరి కోసం మారదు. కావాలంటే నువ్వే చెప్పి చూడు, నీ మాట వింటుందిలే. నీ మాట కూడా వినలేదనుకో, సింపుల్ గా నువ్వు కూడా గంగని ఫాలో అయిపో అన్నయ్య. అంతేగాని మీరు మాత్రం నాకు సపోర్ట్ చేయరు. మీరేమనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను బావగారు. గంగా ఏ కల్మషం లేనమ్మాయి. తనలో అమాయకత్వమే తనకి అందం. తనకి మనసులో ఏదో పెట్టుకుని పైకి మంచిగా నటించడం రాదు. తనని అలాగే ఉండనివ్వండి. అవునన్నయ్య, గంగతో నీ లైఫ్ చాలా బాగుంటుంది.